తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, మరొక సంవత్సరము దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపాశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఆదేశ గురువారపు ధ్యానాన్ని మీతో కలిసి పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుని స్వరాన్ని మనం వినడానికి పరిశుద్ధుడైన మార్కు రాసిన ఈ సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనములు మీ కొరకు చదివి వినిపిస్తాను. వారు అంటే ప్రభువైన యేసు శిష్యులు భోజనం చేయుచుండగా ప్రభువైన యేసు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను. దానిలోని వారందరూ త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవునికి స్తోత్రం. ఒక ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరముల తండ్రి, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్మల్ని ఉంచి మరొక సంవత్సరము ఈ ఆదేశ గురువారపు ధ్యానాన్ని మేము కలిసి చేసుకునే దానికి మీరు విస్తరించిన నీ కృపా అనుభవంతో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి. నీ సందేశాన్ని, నీ స్వరాన్ని మాకు అనుగ్రహించండి. తద్వారా మా హృదయాలను మీరు సంధించండి, మమ్మల్ని దర్శించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, ఈ ఆదేశ గురువారము లేక ఆజ్ఞ గురువారము ఈ దినాన ధ్యానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవాది దేవుని కృపాశిస్సులు మీకు మెండుగా కలుగునుగాక. దీనిని హరిత గురువారం అని కూడా అంటారు. హరిత అంటే పచ్చ గురువారం. ఎందుకంటే పశ్చాత్తాప్తులు తమ పాపాలు ఒప్పుకున్నప్పుడు వినినటువంటి అభిషిక్త గురువు ఓ చిన్న పచ్చటి కొమ్మను వాళ్ళకి ఇస్తాడంట. అందుకని దీన్ని హరిత గురువారం అంటారు. అలాగే దీన్ని షీర్ థర్స్డే అంటే పరిశుద్ధ గురువారం అని కూడా అంటారు. షీర్ అంటే పరిశుద్ధ గురువారం. ఈ దినము ప్రభువైన యేసు యోహాను సువార్త అనుసరించి తన శిష్యుల పాదాలు ప్రక్షాళన చేసేటువంటి ఘట్టం కూడా ఈ దినంలో ఇమిడి ఉన్నదని గమనించాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అనంటే, ప్రభువైన యేసు తన శిష్యులకు చెప్తా ఉన్నాడు, ఇద్దరిని పోయి, వాళ్ళు బెతనియాలో ఉన్నారు. బెత్పగేకి పోయి అంటే యాక్చువల్గా నిజానికి యెరూషలేం నుంచి ఒక 3 మైళ్ళ దూరంలో ఉంటుంది బెతని. రోడ్డుకి ఇటు పక్కన, రోడ్డుకి అవతల పక్కన ఉన్నది కొంచెం గుట్ట మీద బెత్ఫాగే. ఈ పేర్లు కూడా ఆసక్తిదాయకమైన పేర్లు. బెత్ అనీమ్ అంటే బేదల గృహము లేక పేదల గృహాలు. బెత్ ఫగే అంటే పండ్ల గృహాలు, అంటే అది ధనవంతులది, ఇది బేదవాళ్ళదే అని అర్థం. బెత్ ఫగేకి వెళ్లకుండా బేతనికి పోలేం. ఈ రెండు దాటి అంటే 2 గ్రామాల మధ్య నుంచే యెరూషలేముకి 3 మైళ్ళ దూరంలో మనం వెళ్తాం. అక్కడ ఒక ఆయన నీళ్లు మోసుకుంటూ పోతుంటాడు. అతని దగ్గరికి పోయి, మీరు మేడగది, ప్రభువుకు సిద్ధపరిచిన మేడగది ఎక్కడని అడగండి అంటాడు. అంటే ఇప్పుడున్నట్లు సెల్ ఫోన్లు లేవు. మరి ప్రభు ఎలా వాళ్ళకి ఆ సమాచారం ముందు అందించాడో మేడగది తయారు చేయమని తెలియదు. కాకపోతే ఒకటి తెలుస్తుంది ఏంటంటే, ప్రభువారు యెరూషలేముకి ఎక్కువ వచ్చినట్లు ఎక్కువ కనబడదు కానీ బైబిల్లో, సువార్తల్లో. కానీ ఎప్పుడో మొత్తానికి ప్రభువారు ముందే ఈ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉన్నది మనకు. మేడగది
ఇది ఒక పెద్ద గొప్ప మేడగది అని అంటాడు సువార్తలో. ఏంట గొప్ప మేడగది అంటే బహుశా ఈ 12 మంది శిష్యులకు సరిపడేటటువంటి ఆహార వసతికి కూర్చోగలిగినటువంటి స్థలం ఉన్నదన్నమాట. సెనకెల్ అంటే పెద్ద హాల్ లాంటిది అని చెప్పొచ్చు దాన్ని. నిజం చెప్పాలంటే ఒక డైనింగ్ హాల్ లాంటిది. ఈ లాటిన్లో కోఎనాకులం అంటారు, దాన్నే సెనకెల్ అంటారు. అందరూ కూర్చొని చిన్న చిన్న విందులు చేసుకునేటువంటి హాలు. బహుశా 12 మందికి సరిపడే పాత్రలు పెట్టుకోవడానికి, 12 మంది స్పష్టంగా కూర్చోవడానికి సరిపడే హాల్ అయి ఉండొచ్చు అది. ఇది ఎక్కడ ఉంటుందంటే సియోను కొండ మీద ఈ హాల్ ఉంటుంది. ఇది అప్పర్ రూమ్, పై గది అనమాట. దాని క్రింద గదికి ఆనుకొని ఉన్న ఇంట్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి, దావీదు సమాధి అక్కడ ఉండటం గమనించాను నేను నా యొక్క స్థలం చూడడానికి వెళ్ళినప్పుడు. తర్వాత ఇంకొక ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ అంటే మేడగది ఇమ్మీడియట్గా కింద భాగంలో మేరీస్ డార్మిషన్ అంటే మరి మరియమ్మ వారి యొక్క శరీరాన్ని చనిపోయిన తర్వాత నిక్షిప్తపరచబడినటువంటి స్థలం అది. సో ఆల్టుగెదర్ ఈ స్థలం చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం గమనించగలము. ఈ స్థలంలోనే తోమా ఒక రోజున నీ గాయాల్లో నేను వేలుపెట్టి చూస్తే కానీ నమ్మను అన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఘటన జరిగినటువంటి స్థలం ఇక్కడే. అక్కడే ప్రభువు వారు ఆహ్వానించాడు, రావయ్యా నువ్వు కోరుకున్నట్లు చేయమని అంటున్నాడు. నా ప్రభువా, నా దేవా అని. ఈ ప్రపంచంలో మొట్టమొదటి విశ్వాసము యేసును ప్రభువుగాను అంటే ఎలోహింగా దేవుడిగాను, మరి ప్రభువుగా అంటే అదోనీగా ఆయన గమనించడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఇక్కడ జరిగింది. ఇది జాన్ మార్క్ గారి గృహము. ఎవరైతే యోహాను సువార్తను విరచించాడో ఆయన బాలుడిగా ఉండుంటాడు ఈ సమయంలో. అప్పుడు కొంచెం యంగ్ బాయ్గా ఉండాలా. జాన్ మార్క్ గృహం ఇది. వాళ్ళ తండ్రి చాలా ధనవంతుడని తర్వాత చూస్తాం మనం. ఇక్కడే చివరి రాత్రి భోజనం జరిగింది. ఇక్కడే ప్రభువు వారు తన యొక్క శిష్యులకు పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచే పెంతెకోస్తు ఆ ఉత్కృష్టమైనటువంటి ఆ పవిత్రాత్మ తైలాభిషేక అనుభవం జరిగింది. ఇక్కడే ప్రభువు వారు ఉత్థానమైన తర్వాత మత్తీయ అనేటువంటి 12వ శిష్యుని ఎంపిక జరిగింది. యూదా ఇస్కరియోతు తన ఆత్మహత్య చేసుకున్న తర్వాత. ఇక్కడే కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవుడయి పరిశుద్ధ రోమా సామ్రాజ్య స్థాపన చేశాక తన తల్లి క్వీన్ హెలీనా ఆవిడ ఈ దేశానికి వచ్చినప్పుడు చూసిన మొట్టమొదటి పుణ్యస్థలమై ఇక్కడ ఎందుకు ఆరాధన స్థలం కాకూడదని కట్టినటువంటి మొట్టమొదటి చర్చ్ అది యెరూషలేంలో. ద ఫస్ట్ చర్చ్ వాజ్ బిల్ట్ హియర్ ఆన్ దిస్ వెరీ అప్పర్ రూమ్. ఇది పులియని రొట్టెల పండుగ మొదటి దినమున వారు పస్కా పశువును వధించున్నప్పుడు, అనగా జనరల్గా ఈ బలులు అర్పించేటువంటి సంవత్సరం బలులు అర్పించే ఈ కాలంలో ఇవాళ గురువారం సాయంత్రం ఆ యొక్క పస్కా పశువును తీసుకొని వస్తారు. ఎందుకంటే తర్వాతి దినాన దానిని ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో దాని బలి అర్పిస్తారు. ఇది చూడడానికి ఆశ్చర్యంగాను, ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ టు మెన్షన్, ఇట్ నీడ్ నాట్ బి కోఇన్సిడెన్స్. సాధారణ యథాలాపనగా జరిగింది కూడా కాదు ఇది. దీనికి ఒక మర్మం ఉందని నేను అనుకుంటున్నాను. యేసువారు కూడా దానికి తగిన రీతిగా గొర్రె పిల్ల వలె సిద్ధపడుతున్నట్లు కనబడతా ఉంది. తర్వాత దినం జరగనైనటువంటి ఆ మహత్తరమైనటువంటి యజ్ఞం, శిలువ మీద యజ్ఞం కొరకని తెలుస్తుంది మనకు. నిర్గమకాండం 24వ అధ్యాయం మనం మొదటి 12 వచనాలు మనం గమనించగలిగితే అక్కడ ఒక నిబంధన ప్రస్తావన కనబడతా ఉంటుంది. అందరూ కూడాను మరి రేపటి దినాన జరగనైనటువంటి మహా నిర్గమము, మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు అందరూ కూడా అంటే హెబ్రీయులు వాళ్ళు నిష్క్రమించేటటువంటి ఈ గమనానికి ముంగుర్తుగా మోషేవారి చేత ఆదేశించబడిన వాళ్ళుగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం చిన్న గొర్రె పిల్లను పట్టుకొని తలుపులు వేసుకొని దాన్ని వధించి ఆ రక్తం కింద పడకుండా దాన్ని అంతా కూడా ఒక పాత్రలో పట్టుకొని ఆ గృహంలో ఉన్న వాళ్ళందరూ ఆ రక్తంలో చేతులు కడుక్కొని ఆ రక్తంని గుమ్మపు కంబీలకు రాస్తే తెగులు దోత ఆ గృహానికి రాదని
ఆ రక్తము రక్షణకు సంకేతంగా ఉంటుందనేటటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొట్టమొదటి నిబంధన. ఆ ప్రక్రియను మనం గమనించాలి. దీన్ని తర్వాత దినాల్లో పస్కా పండుగగా సంవత్సరం ఇశ్రాయేలీలు ఈ నిర్గమాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన ప్రకారం వారు నడిపించినటువంటి విధానాన్ని పురస్కరించుకొని జరుపుకునేటటువంటి పండుగ. ఇప్పటి వరకు ఇశ్రాయేలీలు మరి దాన్ని ఎక్కడ కూడా అఖండంగా ఇప్పటి వరకు ఎక్కడ ఆగకుండా జరుపుకున్నటువంటి పండుగల్లో ఇది పస్కా పండుగ. దీన్ని జరపడానికి ఒక గొప్ప విధానం ఉంటుంది ఇక్కడ. అదేంటంటే పస్కా సిదర్ అంటే ఏంటంటే పస్కా ఆర్డర్ ఆఫ్ దేర్ సెలబ్రేషన్. ఈ పండుగ జరుపుకునే దానికి ఒక క్రమాన్ని వాళ్ళు పాటిస్తారు. ఈ క్రమానికి వాళ్ళు 4 ప్రాముఖ్యమైనటువంటి గుర్తులు వాళ్ళు పెట్టుకున్నారు. అవేంటంటే ఈ పస్కా గుర్తులు కిద్దూష్ అనేటువంటిది. కిద్దూష్ అంటే ఏంటంటే ఏ కప్ ఆఫ్ శాంక్టిఫికేషన్. దానిని తమను తాము ప్రతిష్ట చేసుకోవడం. రేపటి దినాన్ని జరగని నిర్గమానికి ప్రతిష్ట చేసుకునే దాని కొరకు ఒక కప్పుని పక్క పెడతారు, ఒక గిన్నెను పక్కన పెడతారు. రెండోది వాళ్ళు చేసేటటువంటిది ఏంటంటే బిర్ఖత్ హమజోన్ అనేటువంటిది మరో రెండవ గిన్నె అనమాట. అదేనికంటే దేవుడు వాళ్ళని నేను నిన్ను విడిపించేదను అంటున్నాడు. నేను నిన్ను ప్రతిష్ట చేస్తాను, నేను నిన్ను విడిపించేదను. మూడవది మగ్గీద్, నేను మీకు ఇచ్చేటువంటి విమోచన గురించింది. దీనిలోనే నీకు ఒక నిబంధనని ఇస్తున్నాను, నూతన నిబంధన అనేది మగ్గీద్. హల్లెల్ అంటే ప్రైజ్. హల్లెల్ అంటే ప్రైజ్ ప్లస్ ప్రామిస్, ఒక వాగ్దానం ఇందులో కనబడతా ఉంది. స్నేహితులారా, 4 రకాల ఆ యొక్క గిన్నెలలోని వాళ్ళు ఆ యొక్క ద్రావకాన్ని, పానీయాన్ని, అంటే ద్రాక్ష పానీయం తాగుతారు వాళ్ళు ఆ దినాన పస్కాలు. నిజానికి పస్కా అయిన తర్వాత ఇశ్రాయేలీలు చబూరా అనేటువంటి ఒకటి చేసుకున్నారు. చబూరా అంటే ఏంటంటే సామాజిక పరమైన బంధువులు మిత్రులు కలుసుకున్నప్పుడు చేసుకునే, దానికి ఏ రకమైన రిలీజియస్ అటాచ్మెంట్ లేదు, మతపరమైనది లేదు. కానీ వాళ్ళు చేసుకునేటువంటి సెలబ్రేషన్లో కూడా రొట్టె ద్రాక్ష రసాలు ఉంటాయి. కిద్దూష్ అనేది మాత్రం మతపరమైందని చెప్పాను, నేను ఇందాకే చెప్పాను. దేవుడు వారిని ప్రతిష్ట చేసిన సందర్భంగా నేను నీకు ఇస్తున్నానని నిర్గమకాండము మనం చూస్తున్నాము. నిర్గమకాండం 24వ అధ్యాయంలో ఇవన్నీ కూడా కనబడతాయి. 7వ వచనం 8వ వచనంలో నేను ఇస్తాను, నేను విమోచిస్తాను, నేను విడుదల చేస్తున్నాను, నేను వాగ్దానం చేస్తున్నాను అనేటువంటి మాటలు కనబడతాయి. కిద్దూష్ తర్వాత అగాపే అనేది పౌలు గారి దినాలలో జరిగించినటువంటి ఒక గొప్ప ప్రేమ విందు లేక సహవాస విందని మనం చూస్తున్నాం. దీని అనుసరణలోనే బహుశా ముందు ప్రభువారు, అఫ్కోర్స్ పౌలు తర్వాత దినాల్లో అనుకోండి, ఈ పస్కా కిద్దూష్ దాని యొక్క అనుసరణలోనే ప్రభువారు ఈ విందును చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధనలో షెమా లేక షమ్మా అంటే ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను సంక్షిప్తపరచబడినటువంటి ఆజ్ఞలు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలనని ఈ 2వ ఆజ్ఞయు దాని వంటిది. ప్రభువును ఆరాధించటము, నీ పొరుగువానిని ప్రేమించటము. ఈ 2 సంక్షిప్తమైనటువంటి ఆజ్ఞలైతే తర్వాత దినాల్లో ప్రభువారు ఇంకా సంక్షిప్తం చేసి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలనని ఒక ఎసెన్స్ ఆజ్ఞను ఆయన అనుగ్రహించాడు. ఇది నిర్దిష్టమైనటువంటి నిబంధనగా మనం చూస్తూ ఉన్నాం. లవింగ్ అవర్ నైబర్. ప్రియ స్నేహితులారా, దీని గురించి ఇంకెక్కువసేపు చెప్పడానికి కాదు, కానీ కొంచెం త్వరితంగా చెప్పేదానికి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యాలు, ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని మనం గమనిస్తే ప్రథమంగా నేను చూస్తుంది ఏంటంటే అక్కడ జరుగుతుంది ప్రభువారు యోహాను సువార్త ప్రకారం పాద ప్రక్షాళన శిష్యులకు చేస్తూ ఉండటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరైనా గురువు కాళ్ళు కడుగుతారు, కానీ గురువు వెళ్ళి శిష్యుల కాళ్ళు కడగటం అనేటువంటిది ఒక ఆశ్చర్యాన్ని కలుగు చేసేటటువంటి విషయం. కానీ ప్రభు అంటాడు, ఇలా నీ పాదాలు మేము కడగకపోతే నీకు పరలోక రాజ్య ప్రాప్తే లేదన్నప్పుడు అందరూ స్నానమే చేయమని అడుగుతున్నాడు పేతురాయన్ని. మొట్టమొదటిది ఏంటంటే అక్కడ ప్రభు వారు చేస్తున్నటువంటి ఈ పనులు, ఆయన రొట్టె అక్కడ ఉండగా తీసుకొని దానిని ఆయన ఆశీర్వదించి దేవునికి స్తోత్రము చెల్లించి
ఆశీర్వదించి స్తోత్రము చెల్లించి అంటే అర్థం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కరిస్తో అనే గ్రీక్ మాట నుంచి వచ్చింది. యూకరిస్తియో అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఐ గివ్ యూ థ్యాంక్స్. అందులో నుంచి వచ్చిందే యూకరిస్ట్ అంటాం మనం. కరిస్తో అనేటువంటి మాట నుంచి ఇది ఒక మ్యాండేట్ అంటే మ్యాండేటమ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. విధిగా నిర్వర్తించవలసినటువంటి ప్రక్రియను మ్యాండేట్ అన్నారు. దాని నుంచే వచ్చింది మాండీ థర్స్డే అనేటటువంటిది. అంటే విధిగా నిర్వర్తించే గురువార ఆరాధన ప్రక్రియ క్రమము అని అర్థం. ఇక్కడ వీళ్ళు నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని అనుసరించి ఈ యొక్క నిబంధన, పరస్పర నిబంధన, నేను మీకు దేవుడిగా ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు అని కొనసాగించే ఈ యొక్క సత్సంబంధం కొరకు ఈ నిబంధన ప్రక్రియని రొట్టె విరుచుడు ద్వారా, ఈ ద్రాక్షరసం త్రాగుట ద్వారా, సేవించడం ద్వారా దీనిని కొనసాగించారు ప్రజలు ప్రతి సంవత్సరం కూడాను. రెండవది మ్యాండేట్ అంటే ఆదేశము, ఒక శ్రమకు పిలుపు. అది ఏ కాల్ ఫర్ సఫరింగ్. ఎందుకు అంటే ఈ యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్, ఈ రొట్టె విరుచుట అనే ఈ ప్రక్రియలో ఏం కనబడుతుంది మనకనంటే దాన్ని నలుగో కొట్టబడేటువంటి అనుభవం కనబడుతుంది. గెషోమ్ అనేటువంటి అరామిక్ వర్డ్ ప్రభు మాట్లాడిన భాషలో అందులో నుంచి వచ్చిందే గెత్సెమనే అనేటువంటిది. గానుగాడించుట అంటే అక్కడ నూనె గానుగాడించేటువంటి రాయి కనబడుతుంది. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే ఇంకా 3 పెద్ద పెద్ద ఈ ఒలివ చెట్లు ఉన్నాయి. అందరూ ఏం చెప్తారంటే ప్రభువు వారు ప్రార్థన చేసినప్పుడు ఉన్నటువంటి ఆ చెట్లే 2000 సంవత్సరాలు ఆయుష్ కలిగి ఇంకా చెట్లు ఉన్నాయని చెప్తున్నారు. చాలా పెద్ద పెద్ద మొదళ్ళు ఉన్న చెట్లు, నమ్మదగినటువంటి చెట్లు మొదళ్ళు కనబడతాయి మనకి. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే ఆ రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము అంటున్నాడు. అంటే శిష్యులను చూపించి మీరు నా శరీరం అంటున్నాడా, లేక తన చేతిలో ఉన్నటువంటి ఆ పదార్థపు రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం అని దానిని విరిచి అక్కడ ఉన్నటువంటి వారికి తన శిష్యులకు దాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం అక్కడ ఏంటంటే నలుగో కొట్టబడిన అనుభవం క్రైస్తవ సంఘానికి. ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘం ఏదో ఒక చోట ఏదో ఒక కాలంలో ఈ నలుగో కొట్టబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నలుగో కొట్టబడిన తనం నుంచే ఒక సంఘం అభివృద్ధి చెంది లేచి నిలవబడి బలపడుతున్నట్టు తిరిగి మరలా ఇది వేరే సంఘాలను ఇది లేవనెత్తి కడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. జీవాహారము, ఇది నా శరీరము అంటున్నాడు ప్రభువారు. ఇది నా కార్పస్ క్రిస్టి అంటే, కార్పస్ అంటే శరీరము, క్రిస్టి అంటే క్రీస్తు శరీరము, కార్పస్ క్రిస్టి, ఇది నా శరీరము అని క్రీస్తు శరీరము గురించి ప్రభు ప్రస్తావన చేస్తున్నాడు. రేపు జరగబోయేటువంటి శిలువ మీద నా శరీరం కూడా ఇలాగే పొడవబడుతున్నది, నలుగొట్టబడుతున్నదని దానికి సూచనగా ఇక్కడ ఉన్నది. ఇది మూడవది మ్యాండేట్, ఆదేశము జ్ఞాపకార్థ ప్రక్రియ. దీనిని మీరు కలిసినప్పుడల్లా ఈ యొక్క ఆ ప్రక్రియను మీరు జరిగించండి, మీరు కలుసుకున్నప్పుడల్లా దీనిని మీ జ్ఞాపకార్థంగా అని ఆ రోజు నిర్గమకాండం 12వ అధ్యాయంలో చేయమని అడుగుతున్నాడు ప్రభు దేవుడు. ఇక్కడ ప్రభువారు కూడా ఏం చెప్తారంటే డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, మీరు కూడుకున్నప్పుడల్లా దీన్ని మీరు జ్ఞాపకంగా చేయాలని అడుగుతున్నాడు. అనామ్నిసిస్ అనే ఈ గ్రీక్ మాటల అర్థం ఏంటంటే కొనసాగి చేసేటటువంటి ఒక జ్ఞాపకార్థ ప్రక్రియ. మీకు ఇదివరకు కొన్నిసార్లు చెప్పాను, జకూర్ లేక జిక్రియా, జకీర్ ఇటువంటి పేర్లన్నీ కూడా అందులోంచే వచ్చినాయి. ఏంటంటే జ్ఞాపకార్థమైనటువంటి విషయం ఇది. నిర్గమకాండం 12:14 నుంచి చూస్తున్నాం. జ్ఞాపకార్థ ప్రక్రియ ఇది మనం చేసుకున్నప్పుడెల్లాను దేవుని గౌరవార్థము ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, అవును ప్రభువా మా కొరకు నీవు శిలువ మరణం పొంది ఉన్నావు కాబట్టి, మా కొరకు నీవు రక్తం చిందించావు కాబట్టి దీనిని మేము జ్ఞాపకం చేసుకొని మేము దీనిని కొనసాగిస్తూ ఉన్నాం మేము అనేటువంటి నీ సన్నిధి నిరంతరం మాతో ఉంచు ప్రభువా, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు. ఇలా మేము నీ రక్తాన్ని, మేము ఈ శరీరాన్ని పంచుకున్న ప్రతిసారి కూడా నీవు మా మధ్య ఉండాలనేటువంటి ప్రాధేయపడే ఈ ప్రార్థన అందులో కనబడతా ఉన్నది. తర్వాత ఏంటంటే ఆదేశము దేవుని రాజ్యానుభవ ప్రక్రియ ఇది. అదేంటంటే ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని చెప్పినటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. మార్కు సువార్త 14:25లో నిజంగానే ఇవాళ జరిగించినటువంటి ఈ యొక్క విందు తర్వాత ప్రభువు వారు సిలువ అయ్యే వరకు ఎక్కడ కూడా ఆయన ఏ పానీయం పుచ్చుకున్నట్లు మనకు కనబడదు. చిరక కూడా ఆయన తీసుకోకుండా పక్కతో ఆయన తిప్పేశాడు తలకాయ. అంటే
ఆయన దేవుని రాజ్యంలోనే మరలా నా విందు అన్నట్టు చెప్పాడు ప్రభువారు. దీన్ని రానై ఉన్న దేవుని రాజ్యం గురించిన ప్రస్తావన, రాబోతుంది దేవుని రాజ్యం అని ఇదివరకు కూడా చెప్పాడు ప్రభువు. మిమ్మల్ని దేవుని రాజ్యం సిద్ధపరుస్తానికి నేను వెళుతున్నానయ్యా అంటాడు. ఒరియన్ అనేటువంటి 2వ శతాబ్దపు మహాద్రష్ట యోగి, ఒక రకమైన మునిపొంగవుడు లాంటి వాడు, ఆయన ఏమంటాడంటే యేసుని గురించి ఆయన ఔటో బసిలియా అంటున్నాడు. బసిలియా అంటే రాజ్యం, ఔటో అంటే తనలోనే ఈ రాజ్యాన్ని ఇముడ్చుకున్నటువంటి వాడు. ఆయన నడుస్తుంటే ఆయన నడుస్తున్నటువంటి దైవ రాజ్యం అయ్యా అంటారు. కొన్నిసార్లు దేవమందిరం అనే పేరు పెట్టుకున్నాం, ఈ నడుస్తున్న దేవమందిరం అంటాడు కదా. ప్రభు గురించినటువంటి, అంటే ఆయన జక్కయ్య దగ్గరికి వెళ్ళి దిగిరావయ్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పిన, గుడ్డివాడి దగ్గరికి పోయి వాడికి చూపునిచ్చిన, వాళ్ళ ముందు నిలవబడినటువంటి ప్రభువు ఆయన దేవుని రాజ్యం వాళ్ళ ముందు ఉండినటువంటి ఉనికిని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియ స్నేహితులారా, దేవుని ఆ యొక్క రాజ్యం గురించి, రానయ్యున్న దేవుని రాజ్యం ఉన్నది. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఏమున్నదంటే నీ రాజ్యం మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, వచ్చే ఉన్నది అంటున్నాడు. యేసు ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం అయితే, ఆయన ఈ లోకంలో దేవుని రాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయనతోనే దేవుని రాజ్యం ఉన్నది. ఇక్కడ మరో అర్థం ఏంటంటే సిహెచ్ డాడ్ అని ఆయన అంటాడు, దేవుని రానై ఉన్న దేవుని రాజ్యం గురించిన ప్రస్తావన కూడా ఉన్నది. అందుకనే ఆయన ప్రభు ప్రార్థన నేర్పమంటే ఆయన పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యము వచ్చునుగాక అంటున్నాడు. ఆయన మీ రాజ్యము వచ్చునుగాక. ప్రియ స్నేహితులారా, రానై ఉన్న దేవుని రాజ్యము ఏమో తెలియదు కానీ మన ప్రయాణం అయితే పస్కా వైపు కాదు కానీ ముందు వైపు, దేవుని రాజ్యం వైపు. మనందరం కూడా దేవుని రాజ్య ప్రవేశానికి ఇదొక అర్హతలాగా కనబడతా ఉన్నది, ఆయన యొక్క శరీర రక్తాలలో పాల్గొనడం అనేటువంటిది. మ్యాండేట్, ఆదేశము, వంగి ఆయన ప్రజలకు సహాయం చేయటం అనేటువంటిది డయకోనియా అన్నారు. అంటే ప్రభు గురించి చెప్తూ యోహాన్ అంటాడు, బాప్తిసం ఇచ్చే యోహాను, స్నానికుడైన యోహాన్ అంటాడు, నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకు కూడా నేను పాత్రుడను కానంటే అర్థం ఏంటంటే వంగడం అనేటటువంటిది ఇట్ షోస్ అట్మోస్ట్ రెస్పెక్ట్, నెంబర్ 1. రెండోది, మన రైతులు ఈ యొక్క వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు నడుముకి తువాలు కట్టుకొని వంగి పారతో నీళ్లను దారి వెళ్ళే దానికి తవ్వడానికి కొరకు, ఇంకేదో పని కొరకు వాళ్ళు కష్టపడి చేసేటువంటి పనికి వాళ్ళు వంగనదే ఈ పని జరగదు. కాబట్టి యాక్ట్ ఆఫ్ బెండింగ్, see these 2 words are very important, act of breaking and act of bending. రొట్టె విరుచుట అంటే శ్రమకు పిలుపు, వంగి సేవలో పాల్గొనుట, దేవుని యొక్క ప్రజల మధ్య పరిచారకుని వలె ఉండడం అనేటువంటి చాలా గణనీయమైన విషయం. ప్రభు కూడా చెప్తాడు కదా యోహాను సువార్త 13వ అధ్యాయంలో, మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. లూకాసు వార్త 22:26 వచనంలో, ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ఇట్స్ ఏ మ్యాండేట్, కడుగవలసినదే, ఒక ఆజ్ఞను ఆయన ఇస్తున్నట్లు ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ. కాబట్టి మీకా గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 6వ వచనం నుండి చూస్తే ఆయన 3 ప్రాముఖ్యమైన చెప్పిన మాటల్లో ఆయన న్యాయము, దీన మనస్సు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీన మనస్సును కలిగి ఉండటం అనేది పౌలు ఆయన రాసిన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఆయన సర్వమును పరిత్యాగం చేసి ఆయన తనను తాను తగ్గించుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, ఆ విధేయత ఇక్కడ ఆ దీన మనస్సు, ఈ పరిచారకుని వలె వంగి ఆ యొక్క ఆదర్శాన్ని ప్రభు వారు తన సంఘానికి చూపిస్తూ ఉన్నారు. దానికే పిలిపిస్తున్నాడు ఆయన. ప్రియ స్నేహితులారా, ఈ మ్యాండేట్ అనేది ఈ ఆదేశము, నా శరీరము నా రక్తము, అది చాలా గొప్ప పదాలు అవి. ఇవాళ అన్యులకి హేళనాస్పదంగా కనబడుతున్నాయి. ఏంట్రా వాళ్ళు చర్చిలో ద్రాక్షరసం, ఆ దేశంలో ఆ ద్రాక్ష చెట్లు అధికంగా ఉంటాయి కాబట్టి ద్రాక్ష తీగలు, వాళ్ళు పండేటువంటి ద్రాక్షని పంట పండించుకున్నారు. మనం మజ్జిగ చేసుకొని తాగమా ఇళ్లలో మనం, అది అంతే. ఆ దేశంలో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం దాన్ని మనం అనుకరిస్తూ ఉన్నాం అంతే.
మరోటి గమనించండి, వాళ్ళందరూ ఒకే గిన్నెలోని త్రాగిరి. గిన్నె గిన్నె అనే ప్రస్తావన ఏకవచనంలో ఉంటుంది. మన అవసరార్థం మనం గిన్నెలు మారుస్తున్నాం, అంతవరకే సాంప్రదాయాన్ని మార్చుకోవచ్చు. కానీ అక్కడ తాగింది మాత్రం ఒకటే గిన్నె. 4 గిన్నెల ప్రస్తావన పాత నిబంధనలో చెప్పాను మీకు నేను ఇందాక. నా దృష్టిలో ఈ నూతన నిబంధనలో ఇది గిన్నె ఆశీర్వాదపు గిన్నె. రెండవది ఆయన కన్నీళ్ల గిన్నె. గెత్సెమనే వనంలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అంటాడు. ఇది రక్తపు గిన్నె. ప్రభువు వణికిపోతా ఒక రకమైనటువంటి బాధతో వేదనతో పరిపూర్ణ మానవుడిగా ఆయన అలజడి చెందుతూ చెప్పిన మాటలు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుమని, కానీ నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పాడు. దానికి చివరిది శ్రమల గిన్నె అని. ఈ 4 గిన్నెల ప్రస్తావన ఎందుకు చెప్పానంటే, పాత నిబంధనలో కూడా మీకు నిందా చెప్పినట్లు నేను ఆ కిద్దూష్ అనేటటువంటిది, తర్వాత ఈ 4 చబూరా అనేటువంటి ఆ గిన్నెల యొక్క ప్రస్తావన నేను చెప్పాను అక్కడ మీకు. ఇప్పుడు విషయం ఏంటంటే, రానయ్యున్న దేవుని రాజ్యమునకు సిద్ధపడేదానికి కూడాను ఆయన నా శరీరము నా రక్తాన్ని మీరు గౌరవిస్తూ మన సిలువని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీనిని మీరు ఆచరించాలి. దేవుని రాజ్యం వచ్చు వరకు దీనిని జరిగించాలి అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు మరి ఒటమాన్ ద టర్క్ అని ఆయన ఈ యొక్క యెరూషలేం దాన్ని ఆయన సంపాద్యం చేసుకున్నప్పుడు వాళ్ళ సోల్జర్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటినీ పడగొట్టేస్తున్నారంట. సరే, మేడగది దగ్గర జరుగుతున్న ఆరాధన టెంపుల్ పడగొట్టే సమయంలో అక్కడ ఒక సుబేదారు గబగబా వచ్చి ఆపండయ్యా అన్నాడంట. వాళ్ళందరూ ఆపేశారు. ఏంటంటే, అరే మనం టర్కీ మన కల్చర్ అయ్యా, మన సంస్కృతి ఉంది ఈ స్తంభాల మీద. ఏంటదంటే పెలికన్, టర్కీ యొక్క పక్షి అంట అది. కాబట్టి పెలికన్ బర్డ్ అంటే గొడబాతో ఏదో అంటారు మన తెలుగు. ఈ పెలికన్ బర్డ్ని చెక్కి ఉంచారు కాబట్టి స్తంభాలు కాపాడాలి, మనం మన సంస్కృతిని పగలగొట్టొద్దు అని చెప్తున్నాడు. దాని సంస్కృతి ఏంటంటే, పెలికన్ బర్డ్ సంస్కృతి వృద్ధాప్యంలో తన చిన్ని పక్షులకు ఆహారము తేలేని దినాన అది తన సూటి అయినటువంటి మూతితో తన గుండెను పొడుచుకొని అది రక్తం వస్తూ ఉంటే తన చిన్ని పక్షుల రక్తాన్ని సేవించి అవి బలం పొందుకొని ఎగిరిపోతాయంట. అది గాయపడినటువంటి ఈ పెలికన్ పక్షి అది మెల్లమెల్లగా ఇది చనిపోవడం చూస్తూ ఉన్నాం. ఆ 2 స్తంభాల మధ్య ప్రభువారు నిలువబడి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీ కొరకు చిందించబడిన నా రక్తము, రండి సేవించండి, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని చెప్పినటువంటి మహత్తరమైనటువంటి ఘట్టంలో మనము గమనిస్తుంది ఏంటంటే, దెర్ ఈజ్ ఎ ప్యాషనేట్ మూవ్మెంట్. ఒక భావోద్రేకంతో ఉండినటువంటి ఒక కాలాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ప్రభువారు తన యొక్క శిష్యులను పిలిచినటువంటి ఆ విధానం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవమునకు ఆయన పాత్రుడని చెప్తా ఉన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము ఈ దినాన జరుపుకోబోయేటటువంటి ఒక ప్రశాంతమైనటువంటి సమయంలో ఈ సాయంత్రం చేసుకునేటటువంటి ఈ ఆచరణ, ఇది సర్వలోకము కూడాను ఈ ఆది సంఘాల నుంచి వచ్చిన ఈ 2000 సంవత్సరాల ఈ ఆరాధన క్రమం అంతా కూడా ఈ విలువబడినటువంటి ఆ శరీరము చుట్టూ అల్లుకొని ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి మనము దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటటువంటి మనము దేవుని హస్తాల చేత ఆశీర్వదించబడిన ఈ గిన్నెను మనము ఒక భావోద్రేకంతో, ఒక ఆధ్యాత్మికతతో ఆ గిన్నెలోనిది మనం సేవించడానికి సిద్ధపడి రావాలి. మనం గమనించండి, ఇది యేసు కన్నీళ్ల గిన్నె, ఇది యేసు శ్రమల గిన్నె, ఇది యేసు రక్తపు గిన్నె అని గమనించి మరి ఈ దినం జరుపుకునేటటువంటి ఈ ప్రశాంతమైనటువంటి ఈ యొక్క ఆచరణ, ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము అనే పదాలని మనం మననం చేసుకుంటూ ప్రభు ఆదేశాన్ని అర్థయుక్తంగా ఆధ్యాత్మికంగాను మనం దీన్ని పాటించడానికి సిద్ధపడడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాము. ప్రియ పరలోకపు తండ్రి,
మా కొరకు సిలువ మరణమును పొందుతూ దానికి ముంగుర్తుగా ఈ ఆదేశ గురువారం అనబడేటువంటి ఆ సాయంత్రము మీరు ఆచరించినటువంటి మహా అపూర్వమైనటువంటి ఘట్టంలో ఎన్నెన్నో ప్రక్రియలను మేము చూస్తున్నాం. ఆయా సువార్తలలో పొందుపరచబడిన అనుభవాలను నీవు శిష్యుల పాద ప్రక్షాళన చేయడం అంటే వారిని శుద్ధీకరించి తగిన రీతిగా వారిని రాబోయే ఈ గొప్ప శ్రమల సేవ కొరకు వారిని పవిత్రీకరించి ప్రతిష్ఠ చేయటం, నీ విలువైనటువంటి శరీర రక్తాలను విరుగగొట్టి దాన్ని చిందించినటువంటి ఘట్టాలను సూచనగా ఆ రొట్టెను విరిచి, ఎందుకంటే నీ రొట్టె విరవబడకపోతే దేవుని రాజ్య సత్య సువార్త లేదు. దెర్ ఈజ్ నో ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పెల్ వితౌట్ బ్రేకింగ్ ద బ్రెడ్ అని మేము అర్థం చేసుకొని ఈనాడు విలువబడిన శరీరంలో పాలిభాగస్తులు అవడానికి సిద్ధపడి ఉన్నాం. చిందించబడిన నీ రక్తములో ప్రతి బొట్టును మేము స్వీకరించి నాయన అందులో ఉన్నటువంటి మర్మాన్ని, అందులో ఉన్న ఆధ్యాత్మికతను, అది కేవలము నీ అమృత హస్తాలతో వచ్చినదనే కాకుండా అది పూర్తిగా నీ జీవములో మేము భాగస్థులం అవుతున్నాం. అందుకు తగిన రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి. రానైన నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. విలువైనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈ ఆధ్యాత్మిక అనుభవంలో ఈ ప్రశాంత సాయంత్రం తండ్రి, మాకు తెలియదు ఈ అలజడి ఏంటో, ప్రభువారికే తెలుసు ఈ అలజడి. రేపటి దినాన జరగనే ఉన్న సిలువ ఆ శ్రమ కొరకు మమ్మను ఈ సాయంత్రం నుండి ఆయత్తపరిచిన విధానములో ఆయన శరీరక్తాల్లో పాలిభాగస్తులు కావడానికి మమ్మల్ని సంసిద్ధం చేయమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండును గాక. ఆమెన్.